చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము పడుకున్నది అయితే ఒక సాహసం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇటువంటి ప్రదేశంలో పడుకోవడం అంటే మామూలు విషయం కాదు. మా వాళ్ళను మరీ ఒప్పించి బయట పడుకునే సాహసం చేసినాం. ఈ రాత్రి ఎట్లా తెల్లారుతుందో అని చాలా భయపడుకుంటూనే చేసినాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది మీకు మొత్తం అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా భయపడుకుంటూ చేసిన వీడియో ఇది. వాళ్ళకు నిద్ర పోయారు కానీ నాకు నిద్ర లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనల్ని అంటే ఇక నేను ఉన్నానే ధైర్యంతోనే కదా వాళ్ళు ఉన్నారు, కానీ నాకు నిద్ర లేదు. ఈ వీడియో ఫినిష్ చేసి ఒక గంట 2 గంటలన్నా వండుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేస్లో ఇట్లా వండుకోవడం అనేది వెరీ టఫ్. ఏమంటారు, ప్రాణాలు పణంగా పెట్టి చేసిన వీడియో ఇది. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇక బయట వండుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దంతా ఇక్కడ ఫుల్ వేడి ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దంతా ఇక ఏమంటారు, పక్క పొంటే పెద్ద గుట్ట కొండ ఉంటుంది కదా, ఫుల్ వేడి ఉంటుంది. లోపలికి వెళ్ళి వేడి వస్తుంది, మొత్తం వేడి వాతావరణం ఉంటుంది. ఇక ఇంట్లో వండుకుందాం అంటేనేమో మొత్తం రేకులు, ఫుల్ హీట్ ఉంటుంది. ఏంటంటే మా బిడ్డలు, నేను, ఆమె మొత్తం అందరం కలిసి బయట వండుకుంటాం. ఈ రాత్రి ఏం జరుగుతుంది, ఏమంటారు, సుఖాంతంగా తెల్లారుతుందా, ఎట్లాంటిది రోజు ఇలా అవుతుంది అనేది మ్యాటర్. ఇక్కడ ఏంటంటే ఇక మాది ఒకటే ఇల్లు ఉంటుంది కదా, ఇట్లా బయట వండుకోవడం అనేది పెద్ద సాహసం. ఓకేనా? వీళ్ళందరూ ఈ సాహసంలో విన్ అవుతారా తెల్లారి ఈ రాత్రి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? పండుకుందాం. ఓకేనా? చిన్నదానా ఈ పరుపు మంచిగా అని బిడ్డ, ఇది ఒక్క పక్క పోతుంది ఇప్పుడే అదే. ఇగో ఇక మా పెద్ద బిడ్డ అయ్యా ఆమె, ఇగో ఏమైనా నడిపాను. చిన్న ఆమె ఇంట్లో పడినది. చూడండి, ఇగో ఇక్కడైతే ఒక్క ఇల్లు ఉండదు. ఇక ఇదైతే మాది సిచ్యువేషన్. పండుకున్నాం. నా పక్క పొంటి ఏమే ఉంటుంది, మేమిద్దరం, నేను, ఇక మా పెద్ద బిడ్డ, ఇక ఆమె వాళ్ళమ్మ, వీళ్ళిద్దరు ఇక్కడ వండుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక రాత్రి ఎట్లా ఉంటుంది అనేది కథ. చల్లగాలి కోసమని బయట వండు. ఇక్కడ ఇంట్లో ఫ్యాన్లు కూడా పని చేయాయి, అంత వేడి ఉంటుంది అన్నట్టుగా. బిడ్డ ఇక వండుకో. బజ్ 2 మినిట్లో మొత్తం నిద్రపోతుంది. 2 మినిట్స్ ఖాళీ, బస్ 2 మినిట్లను నిద్రపోతుంది. ఏమంటావు? పెట్టుకొని పెట్టినావు మరి అట్లా సిస్టమ్. రైట్, ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 9:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక మా వాళ్ళు అయితే వండుకున్నారు అందరూ. చీకటిగా ఈ చీకటి ప్రపంచంలో నుంచి వెలుతురు ప్రపంచంలోకి రేపు రావాలి. ఇక ఈమె కూడా వండుకున్నది, జిగేలమ్మ. వీళ్ళకి భయం లేదు ఫ్రెండ్స్, అస్సలుగా భయపడరు. నేను ఎట్లా ఇప్పుడు నేను ఇంట్లో అంటే మీరు అనుకుంటారా? నీరా అనుకుంటా నువ్వు అది అనుకుంటుంది అటుపోపాయి పెద్దది కథ. ఏమైతే స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పుడే కథ. లేట్ అయింది అబ్బా, ఇప్పుడే గాలి స్టార్ట్ అయిందట ఫ్రెండ్స్. కానీ చెట్లు ఊగుతున్నాయి గాలి. నిన్నైతే మస్తు దోమలు కుట్టిండే ఫ్రెండ్స్. కాళ్ళకైతే మస్తు దోమలు కుట్టినాయి. ఇవాళ పాయింట్ వేసుకున్నాం, నైట్ షార్ట్ వేసుకున్నాం, ఇవాళ పాయింట్ వేసుకున్నాం. ఇవాళైతే ఏం దోమలు కుడతలేవు. కానీ దోమలు అయితే నీకు కుట్టినాయా బిడ్డ నిన్న రాత్రి? ఇదైతే నడిపిది లేచి కూర్చుంది మధ్యరాత్రి. పండుకోవంటే నిద్ర వస్తలేదంటుంది దోమలకి. ఇప్పుడు కథ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
రాత్రి అసలు నిద్రనే రాలి, అందరం మెలుగుతూనే ఉన్నాం. ఇవాళ మంచిగా ఉంది ఉమ్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఏమే అటు సైడ్ అన్నది దెబ్బకు భయపడి ఇటు వచ్చింది. ఇప్పుడు టైం నైట్ 10 అయిపోయింది. ఇంకైనా నిద్రపోతారు లేదు వీళ్ళకి అసలు ఇక్కడ పండుకుంటే ఏమంటారు, భయపడతారా? భయం అవుతుంది కానీ ఏం లేదు, మరి ఎందుకు నిద్రపోతలేరు? నిద్రపడలేదు నిద్ర. ఇక్కడ ఒక్క ఇల్లు ఉన్నది, మేమే ఇప్పుడు నలుగురమే ఉన్నాం బయట. ఇక మా వాళ్ళు అయితే ఇంట్లో పండుకున్నారు, మేమే నలుగురం. ఇక చింగ్ చాంగ్ ఉన్నాడు, చింగ్ చాంగ్ అన్నాడు అప్పుడే. ఏమే అటుపక్క ఉన్నది ఇటుపక్క వచ్చింది భయపడి. పండుకోరు బిడ్డ, 10 అయింది టైం ఆల్రెడీ. మా వాళ్ళైతే అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. వీళ్ళు హాయిగా పడుకోవాలంటే నేను తెల్లవారులు వీళ్ళ కావలి ఉండాల్సిందే. చూడండి ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే అస్సలు నిద్రపోలేదు ఫ్రెండ్స్, అస్సలు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నా. ఎందుకంటే ఈ రాత్రి తెల్లవారాలి అని ఎదురు చూస్తూ మరి ఈ వీడియోలలో చూపిస్తున్నా. చూడండి గంటకోసారి లేచి వీడియోలు చేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చుడు తప్పితే ఇక మనకు వేరే ఆప్షన్ లేదు. మరీ భయపడుకుంటా అంటే ఒక్కొక్క టైంలో ఇక్కడ గుడ్డెరువులు వస్తుండే, ఒక్కొక్క టైంలో ఇక్కడ గుడ్డెరువులు వచ్చి ఇక్కడ తాడి చెట్లు ఉంటాయి దగ్గరనే, కళ్ళు తాగిపోతుండే. మా ఇంటికి వచ్చి నీళ్లు తాగిపోతుండే. మా ఇంటి ముంగటికి వెళ్ళి గుడ్డెలుగులు నడిచిపోయిన టైంలు ఉన్నాయి. మా ఇంటి దగ్గరికి వచ్చి ఏమంటారు గోళంలో నీళ్లు తాగిన టైంలు ఉన్నాయి. ఇక అట్లా అని చెప్పి ఇక నేను మేల్కనే ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం మనకు అలికిడి వినొస్తుంది, కుక్కలు మొరుగుతాయి. అట్లాంటి టైంలో మనం ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా అని చెప్పేసి ఇక నేను ఫుల్ అలర్ట్ ఉన్నా. అసలు ఇక మనకు ఇట్లాంటి టైంలో ఇక నిద్ర పడుతుందా ఫ్రెండ్స్? వీళ్ళందరినీ పెట్టుకొని ఏడ నిద్ర పడుతుంది. ఇక మనం కూడా అంతే అలర్ట్గా ఇక మార్నింగ్ అయ్యేదాకా మొత్తం పడుకోకుండా ఇక వీళ్ళ కావాలే ఉన్నా. ఇది మీకు చూపిద్దామని చెప్పి మరీ సాహసం చేసి ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇక మా అమ్మ నాన్న మా సిస్టర్ కూడా ఉంది. ఇక వాళ్ళందరూ ఇంట్లోనే వండుకున్నారు. మమ్మల్ని ఇంట్లో వండుకోమన్నారు కానీ ఇక ఈ వీడియో చేద్దామని చెప్పేసి సాహసం చేసి ధైర్యం చేసి ప్రాణాలు పణంగా పెట్టి ఈ వీడియో తీసినాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి తెల్లారింది మొత్తం. మా ఇంటికి ఒక్క ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒక డేర్. చూడండి ఇది మా ఇల్లు. అబ్బా, వాళ్ళకు నిద్ర పోయారు కానీ నాకు నిద్ర లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మనల్ని అంటే ఇక నేనున్నా అనే ధైర్యంతోనే కదా వాళ్ళు ఉన్నారు, కానీ నాకు నిద్ర లేదు. ఈ వీడియో ఫినిష్ చేసి ఒక 1-2 గంటలన్నా వండుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేస్లో ఇట్లా వండుకోవడం అనేది వెరీ టఫ్. ఏమంటారు, ప్రాణాలు పణంగా పెట్టి చేసిన వీడియో ఇది. ఇక నలుగురం ఆ రకంగా వండుకోవడం అంటే మామూలు విషయం కాదు. కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, కుక్కలు కూడా ఉన్నాయి. ఏమన్నా వచ్చినా కానీ సిగ్నల్ అంటే కొడుతాయి కదా, కుక్కలు కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ అయినా మనం అట్లా వండుకోడు కరెక్ట్ కాదు. అట్లా ఓకే ఫ్రెండ్స్, ఇక చూడండి ఇది పప్పు కూర. ఇప్పుడు తింటున్నాం. మా వాళ్ళు ఏంటంటే ఇవాళ నాటుకోడి కూర చేస్తామని కోడిని తేయడానికి పోయింది మా అక్క. తెచ్చిన తర్వాత నాటుకోడి కూర వండుతారు ఇవాళ మన కోసం. ఫుల్ దావత్ ఉంటుంది ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, తింటున్నాం. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. ఇవాళ నాటుకోడి చికెన్ కూడా, కానీ మనం ఇలా పప్పుతో తింటాం. ఇప్పుడు పప్పుతో తింటాను. జర అయిన వల్లే నాటుకోడి చికెన్ కూడా ఉంటుంది. మా వాళ్ళు మస్తు చేస్తారు.
చూపిస్తా అది కూడా తినరు బిడ్డ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం మధ్యాహ్నం అంటారు దీన్ని, ఎట్లుందనేది చూపిస్తాం మా ఇంటి దగ్గర. ఇక్కడైతే ఒక్క ఇల్లు ఉండదు, మీరు రాత్రే చూసారు. ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఇగో ఓకేనా, చెమక్ చెమక్ అంటారు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మేము నైట్ అక్కడ వండుకున్నాం. అక్కడ మంచంగా మారుతుంది కదా, ఆడ వండుకున్నాం. ఇక్కడైతే ఒక్క ఇల్లు మనుషులు ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ బ్యాక్ సైడ్ పోతే ఇక్కడ రోడ్ ఉంటుంది తప్పితే ఏముండదు. ఇక్కడ డేర్ చేసి మరీ వీళ్ళను ఒప్పించి నైట్ వండుకోబెట్టిన. చెప్తా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? గుబులు అయిందా ఏమన్నా? ఇక భయం అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు ఇక్కడ గుడ్డెలుగులు వస్తుండేనంట. అట్లానే కొంచెం భయం అనిపించింది, రాత్రిపూట ఏమన్నా పురుగు పూసి ఏమైనా వస్తుందేమో అని. ఇక భయం అనిపించింది, కానీ మధ్యరాత్రి మెల్లికొచ్చినప్పుడు వెళ్ళాయి. ఇప్పుడు ఇట్లుంది అంటే పాములు అవి ఇవి ఇట్లా ఉంటాయి కదా. నేనైతే వండుకోలే ఫ్రెండ్స్. ఇక నేనైతే వీళ్ళకి కావాలే ఉన్నా, ఎందుకంటే భయపడి వీళ్ళు ఏమంటారు దడుచుకుంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి. చూసారు కదా, వీడియోలు చూసారు కదా, ఇక నాకు నిద్ర కూడా పట్టది. ఇక ఏమంటారు, నేనున్న ధైర్యంతో వీళ్ళు హాయిగా పడుకున్నారు. నేను ఇలా కావాలన్నా ఏమో చెప్తానుగా. ఇక భయం అయింది, లేచినప్పుడు వెళ్ళే చూసుకున్నా అక్కడిక్కడ ఏమన్నా వస్తుందా ఏంటిది అని. ఇట్లా గుడ్డెలుగులు పోతుండే, ఇట్లా పోతుండే. ఒక్కొక్కసారి ఇంటికాడికి వచ్చి నీళ్ళు తాగుతుండే గుడ్డెలుగులు. ఎలుగుబంట్లు అంటారు, గుడ్డెలుగులు అంటే ఎలుగుబంట్లు అని అర్థం. తెలుసా అండి గుడ్డెలుగులు అంటే? ఎలుగుబంటి అంటేనే తెలుసు. అవి మా ఇంటికాడ గోళంలో నీళ్ళు తాగుతుండే. అప్పుడు ఆ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, యాప చెట్టు. ఆ యాప చెట్టు కింద గోళం ఉంది, ఆ యాప చెట్టు కింద గోళం ఉంది, అలా వచ్చి నీళ్ళు తాగుతుండే. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు మా జీవనం. ఇక్కడ మా జీవన విధానం డిఫరెంట్ ఉంటాయని చెప్పి. మళ్ళీ మాకు వాటర్ కూడా మస్తు ఇబ్బంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక ఇట్లా పోవాలి. ఇప్పుడు అక్కడ పెద్ద గుండు ఉందా, అక్కడ గుండు ఉందా, అటు సైడ్ పోతే అక్కడ బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్ నుంచి నీళ్ళు తీసుకొస్తాడు పొద్దుగా లేచి మా నాన్న. తీసుకొచ్చి తొట్టిలా వీటిలలో కూర్చోడు అన్నట్టు వాడుకొని. గోళంలో తాగడానికి కూడా అవే నీళ్ళుగా, బోరింగ్ నీళ్ళే తాగడానికి, వంటకు, అన్నిటికీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు. కనబడతలేదు, పిలిస్తే వస్తారు వాళ్ళు ఫ్రెండ్స్, మా పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. తప్పకుండా వీడియోను లైక్ చేసి జర సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. ఇక్కడ వీడియోలు తీయాలంటే సెల్లులు ఏమంటున్నాయి, అట్టిగానే హీట్ అయిపోతాయి. ఎండ ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. చూడండి, ఇప్పుడైతే ఇక కొంచెం ఆయిల్ వేసి ఎగ్ వస్తే ఆమ్లెట్ అయిపోతుంది, అంత వేడిగా ఉంది.